హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఇది ఈరోజు ఫ్రైడే మార్నింగ్. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఒక మంచి టీ అనేది తాగితే చాలా బాగుంటుంది కదా ఆ ఫీల్ అనేది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్తే ఇంకెలా ఉంటుంది, ఇంకా బిజీ లైఫ్. సో ఈరోజు అలాంటిదే ఒక మంచి రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ దాల్ తడకా అనేది చూపించేస్తాను. చాలా సింపుల్, చాలా ఈజీ, అలాగే లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూపించేస్తాను, చూసేసేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను మైసూర్ దాల్ తీసుకుంటున్నానండి. ఈ మైసూర్ దాల్ తీసుకోవటం వల్ల పప్పు అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేను చెప్పాను కదా రెస్టారెంట్ స్టైల్లో కాబట్టి, అందుకని ఇదే తీసుకుంటున్నాను. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, మనం రెగ్యులర్గా చేసుకునే పప్పు ఏదైతే వాడతామో అది కూడా యూజ్ చేయొచ్చు. ఇక నేను ఒక కప్పు దాల్ తీసుకొని ఒకసారి వాష్ చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకున్నానండి, అదే నానబెట్టుకున్నాను వాటర్ పోసి. నెక్స్ట్ అలాగే ఇక్కడ బాస్మతి రైస్ కూడా కొలుచుకొని ముందుగానే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల త్వరగా కుక్ అవుతుంది, అలాగే పని కూడా ఈజీ అవుతుందన్నమాట. ఈ రైస్ కూడా ఒక్కసారి మనం కడుక్కొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఈ రైస్ దాల్ స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా దాన్ని కుక్ చేసుకోవాలండి. ముందుగా రైస్ ఇక్కడ నేను బాస్మతి వాడుతున్నాను కాబట్టి ఈ రైస్ కుక్ చేసేటప్పుడే దాంట్లో హోల్ గరం మసాలా అంటే బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, లవంగం, చెక్క, అలాగే బిర్యానీ ఆకు, షాజీరా, ఇవన్నీ కూడా వేసుకొని కుక్ చేసుకుంటే అది కొంచెం బిర్యానీ ఫ్లేవర్గా మసాలా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ ఈ బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్గా మనం ఇంట్లో వాడతాం కదండి, ఆ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ మెథడ్లో కనుక కుక్ చేసుకొని వాడుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ విధంగా కుక్ చేసేటప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి అలాగే సాల్ట్ సరిపడంత వేసుకొని ఒక 90% మాత్రం కుక్ చేసుకోవాలండి, మిగతాది తర్వాత. సో 90% కుక్ చేసుకున్నాక దాన్ని మనం వేరేగా తీసుకోవాలి. అలాగే పక్కన పప్పు కూడా ముందుగా నానబెట్టుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా పసుపు అలాగే కొంచెం నెయ్యి వేసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత చూసారా 90% కుక్ అయినాక ఇలా రైస్ పొడిలాడుతూ ఉండాలి. అప్పుడు దాన్ని మనం వేరేగా ఫిల్టర్ చేసుకోవాలి, ఒక చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. అలాగే పప్పు కూడా కుక్ అయిన తర్వాత మనం చాలా మెత్తగా ఉండాలండి, అందుకే ఒకసారి పప్పు గుత్తితో ఒకసారి మ్యాష్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. అలాగే దీంట్లో కావాల్సిన కూరగాయలు అంటే మెయిన్ పప్పులోకి ఏమేమి కావాలి, ఆనియన్స్, టమాటో, వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో కాబట్టి ఇది తప్పకుండా వేసుకోవాలి, మిస్ చేయొద్దు. విధంగా కటింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ముందుగా ఏంటంటే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి అలాగే ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకుని దీంట్లో నేను జీడిపప్పు వేస్తున్నానండి. పిల్లల లంచ్ బాక్స్ కాబట్టి వాళ్ళకి కొంచెం ఇటువంటి డ్రై ఫ్రూట్స్ వేస్తే వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి కొంచెం వేసాను. కొంచెం కాజు అలాగే మనం పోపు దినుసులు వేసుకుంటాం కదా అవి, పచ్చెనపప్పు అలాగే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెయిన్ జీలకర్ర కదా ఇది చేసేది మనం జీరా రైస్ కాబట్టి ఇది క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. మరీ ఎక్కువ వేసేసుకుంటే చేదు అనిపిస్తుంది. సో మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఈ రైస్ అనేది వేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలండి. అంటే 90% కుక్ అయిపోయింది కదా, ఇంకా రిమైనింగ్ ఒక 10% అనేది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes ఉంచుకుంటే ఇలా రైస్ అనేది పొడిలాడుతూ ఉండాలండి, ముద్దగా అవ్వకూడదు. సో రెస్టారెంట్ స్టైల్ కావాలంటే ఈ విధంగా కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇంకా దాల్ కోసం మళ్ళీ పక్కన వేరే గిన్నె అనేది తీసుకొని దాంట్లో కొద్దిగా గీ అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో కూడా
పోపు దినుసులు అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా తెలిసిందే కదా పోపు దినుసులు అంటే. ఇవన్నీ యాడ్ చేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని పోపు అనేది వేయించుకోవాలండి. దాల్ తడక అంటే ఏదో పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుంటా. సింపుల్గా చెప్పాలంటే మనం ఇంట్లో పప్పు వండుకొని ఎలా అయితే తాలింపు పెట్టుకుంటామో ఆ విధంగా చేసుకోవటమే. వెరీ సింపుల్ కదా. కాకపోతే దానికి దాల్ తడక అనేది లాస్ట్లో ఎలా చేయాలి అన్నది చూపించేస్తాను. ఇక్కడ వరకు అయితే ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్ అండి. సో మనం రెస్టారెంట్లో మెనూ కార్డ్ చూడగానే అబ్బా ఏంటిది వెరైటీగా ఉంది, ట్రై చేద్దాం అనుకుంటాం. కానీ ఆ ప్రాసెస్ ఒకసారి తెలిసాక మన ఇంట్లో ఈజీగా మనమే చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అనేది నేను చూపిస్తున్నాను అనమాట. లాస్ట్లో దీంట్లో ఈ కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ, టమాటో ఈ ముక్కలు వేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక ముక్కలు అనేవి మెత్తపడ్డాక ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం కారం అనేది యాడ్ చేసుకొని, అలాగే కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మిస్ అయింది క్లిప్ అనేది. ఒకసారి కలుపుకొని ముందుగా మనం పప్పు అనేది ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పు అనేది ఇందులోకి యాడ్ చేసేసేయాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో టెంప్టింగ్గా అనిపిస్తుంది తినేయటానికి. సో ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో తడక చూపిస్తానన్నాను కదా, ఇది మెయిన్ ప్రాసెస్ అండి. పప్పు అంతవరకు కుక్ అయింది ఒక వంతు అయితే ఈ తడక పెట్టడం వల్ల మరింత టేస్ట్ అనేది పెరుగుతుంది. సో దీంట్లో ఇంకొక బాండి తీసుకొని కొద్దిగా నెయ్యి అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. సో నెయ్యి తీసుకొని దాంట్లో కొంచెం జీరా, అలాగే కారం, ఎండుమిర్చి ఇలా తుడుములతో వేసాను. అదేంటంటే ఈ ఆయిల్లో ఫ్రై అయ్యాక ఆ పప్పులో వేసిన తర్వాత వాటి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పప్పులో ఇలా యాడ్ చేసేసేయాలి. ఇంతే అండి, చాలా సింపుల్. జీరా రైస్ అండ్ దాల్ తడక చూసారా. ఒకసారి మీకు చూపిద్దామని ఇలా బౌల్లో పెట్టేసాను. ముద్దగా అవ్వకుండా ఎంత పలుకుగా వచ్చింది చూసారా. రైస్ అనేది ఇలా పొడి పొడిలాడుతూ వస్తే మనకి పర్ఫెక్ట్గా కుదిరినట్టు. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ దాల్ తడకని మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ అనేది అమోఘం అండి, మాటల్లో చెప్పలేం. మీరు ఒకసారి ట్రై చేసి తింటేనే దాన్ని ఆస్వాదించగలరు. సో అంతే అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.